హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. ఫస్ట్ టైము ఇట్లా మార్నింగ్ మార్నింగ్ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని నన్ను నేను చూసుకుంటున్నాను, వీడియో క్లారిటీగా ఉందా లేదా అనేది. అయితే ఈరోజు మా ఊరిది 10th బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము ఈవినింగ్ చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ అంటే పెద్ద సెలబ్రేషన్ అయితే కాదు, కొంచెం మెమరబుల్గా ఉండడానికైతే ఇలా చేసుకున్నాము. మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ రైస్ పెట్టేసి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. మా పెద్దోడికి ఫేవరెట్, నాకు కూడా. వాడికి ఎక్కువ నేను ఇలా టమాటా కానీ ఆలూ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ఇలాంటి ఫ్రైస్ ఎక్కువ చేస్తాను మార్నింగ్ టైంలో అయితే. ఎందుకంటే కలిపి పెడతాను వాడికి. కర్రీస్ అయితే అంతగా అనిపించదు నాకు కూడా పెట్టడానికి. కర్రీస్ అయితే ఇంట్లోనే వాడు తినేది ఎక్కువ. అయితే కర్రీ అయితే కంప్లీట్ చేస్తున్నాను. వాడు ఫ్రెష్ అప్ అవుతున్నాడు. మా హస్బెండ్ అయితే మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు. ఒక్కోసారి వాడు కరెక్ట్ టైంకి లేస్తాడు, అంటే నేను వంట చేసుకునే టైంలో. లక్ ఏంటంటే ఈరోజు ఇంకా తొందరగా లేవలేడు వాడు. వాడికి అయితే స్నానం చేసుకుని వచ్చేలోపు పాలైతే చల్లగా చేస్తున్నాను. వాడు నార్మల్ మిల్క్ తాగరా అంటే లేదు, నాకు బూస్ట్ కావాలని చెప్పి బూస్ట్ అయితే కొంచెం వేసుకొని కలుపుకొని తాగుతున్నాడు. నేనైతే వాడితో పాటు కూర్చొని టీ అయితే తాగుతున్నాను. టీ ఫస్ట్లో నాకు అంత అలవాటు లేదు, కానీ ఇప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ కావాలన్న ఇదిగా అయిపోయింది. బ్యాడ్ హ్యాబిట్ అది, కానీ అది అలా అలవాటైపోయింది. 10th బర్త్డే అని నేను కొంచెం మెమరబుల్గా చేసుకుందామని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కానీ వీడి బర్త్డే ప్రతి ఇయర్ ఎందుకో కానీ కొంచెం మా సిచ్యువేషన్ టైట్గానే ఉంటుంది. వీడి ఫస్ట్ బర్త్డే నుంచి అంతే, కానీ ఎలా ఒకలా మాత్రం వీడి బర్త్డే అయిపోతూ ఉంటుంది. వీడికి మిల్క్ అంటే చాలా ఇష్టము, బాగా తాగుతాడు పాలు. కానీ నేనే ఎక్కువ ఇవ్వట్లేను. ఈ మధ్య మిల్క్ మంచిగా ఉండట్లేవు అది ఇది అని చెప్పి అంటున్నారని. వీడికైతే మార్నింగ్ ఇలా టీ షర్ట్ ప్యాంట్ అయితే ఇలా వేసుకొని అయితే స్కూల్కి వెళ్తున్నాడు. ఈరోజు బర్త్డే కదా, కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంటాడు వీడు. వాళ్ళ తమ్ముడు లేపు మమ్మీ అన్నాడు, కానీ వద్దురా అని చెప్పన్న. ఇంకా వెళ్ళి వాడికి ఒక చిన్న కిస్ అయితే ఇచ్చుకున్నాడు. ఇక ఇంట్లో అయితే హనుమాన్ ఫోటోకి దండం పెట్టేసుకొని ఇంకా లంచ్ తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ స్కూల్కి దగ్గర అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఎక్కువ ఆ టెంపుల్కి వెళ్తాము ప్రతి ఇయర్. వాళ్ళ డాడీ ఎక్కువ తీసుకెళ్ళేది, నేను తక్కువ. ఈసారి అయితే ఆయన మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం ఇలా జరగడము. అయినా కూడా వాడు హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి స్కూల్కి అయితే వెళ్ళాడు. ఇది ఈవినింగ్ మేము ఎప్పుడు ఇటువైపే డెకరేషన్ చేసుకుంటాం, ఎందుకంటే ఎటువైపు చూసుకున్నా డెకరేషన్ చేసుకోవడానికి సెట్ అవ్వదు అనమాట. బ్యాక్ సైడ్ కర్టన్ బ్యాక్ సైడ్ అంతా మా బట్టలు అన్నీ ఉంటాయి, కానీ మాకు ఇంకా అదే ప్లేసు కనిపిస్తుంది కదా. ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇవి పోయి షాప్కి వెళ్ళి తీసుకునేంత ఎక్కడ ఉంటుంది మనకి. ఈ పిల్లలతో అయితే అస్సలు కుదరదు, మా ఊరితో అయితే అస్సలకే కుదరదు. ఈ బెలూన్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకుని, బ్లాక్ బెలూన్స్ ఎక్కువ ఆర్డర్ చేసుకున్నా, కానీ అవి వాడలేను నేను. ఇవన్నీ అది నేము మనుదీప్ అని, కానీ అది కూడా పెట్టలేను నేను. ఈ బెలూన్స్ ఇవన్నీ మా ఆయన నింపిస్తున్నాడు, కానీ మా చిన్నోడు అవన్నీ తెలియక వాడి చిన్న గోర్లతోటి అవి పగిలిపోతున్నాయి. అలా 10-15 బెలూన్స్ పగిలిపోయాయి. ఇంకా ఇలా కాదని చెప్పి ఇక దెబ్బ నేనైతే డెకరేషన్ అయితే చేసేస్తున్నాను మాట్లాడుకుంటూ మా ఆయనతోటి. నేనేమో బెలూన్స్తో పెద్దగా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ మంచిగా చేద్దామని అనుకున్నాను, కానీ ఒక్కరితో ఏమవుతుందండి, ఎవరైనా సపోర్ట్ చేస్తే అనుకోవచ్చు. మా ఆయన ఓన్లీ బెలూన్స్ ఊపి ఇస్తున్నాడు అంతే, కానీ ఊపంటే అది ఉంది కదా, పుష్ చేసి దాంతో ఇస్తున్నాడు. అలా అయినా కూడా కుదరదు కదా. నేను ఒక్కదాన్నే నించొని అన్నీ చేసేసుకున్నాను. కానీ బెలూన్స్ పట్టుకోవడానికి కూడా రాలేడు ఆయనైతే. ఆయన పనులు ఆయన ఉన్నాడు చిన్నోని చూసుకుంటూ. ఈ డెకరేషన్ చేయడం అన్నా కొంచెం ఈజీ ఏమో, కానీ వాడిని అస్సలు పట్టుకోలేకపోయాము. అస్సలు
ఒక్క బెలూన్ పగిలినా దానికి భయపడిపోతున్నాడు, సౌండ్ అంతలా వస్తున్నాయి. ఫోన్లో అయితే నేను మా ఆడబిడ్డతో అయితే మాట్లాడుతున్నాను, వాళ్ళు ఇప్పుడే బయలుదేరమని అన్నారు. వాళ్ళైతే కరెక్ట్ టైంకి వచ్చారు. మా ఫ్రెండ్ మాత్రం పాపం కొంచెం తొందరగానే వచ్చింది. అది నేను ముందే టైం చెప్పి ఆ టైంకి అయితే వచ్చేసింది అది కరెక్ట్గా. ఇవైతే అనవసరంగా బుక్ చేశానని అనిపించింది, ఎందుకంటే అది నేను కొంచెం మొత్తం వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా చిన్నగా అయితే వచ్చింది. దాంతో అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను, ఎందుకంటే అంత పెద్దగా కాదు కదా, మన ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా అయితే ఉన్న వాటితో అయితే డెకరేషన్ అలా చేసేసాను. నేనైతే డెకరేషన్ చేయాలంటే ఒక మంచి మైండ్ తోటి అయితే చేయాలి. ఇట్లా హడావిడిగా టెన్షన్ పడుతూ చేస్తూ ఉంటే మెయిన్ సపోర్ట్ చేయాలి ఎవరైనా కానీ ఇంట్లో డెకరేషన్ చేయడానికి. నాకు అట్లా మా ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట డెకరేషన్, బెలూన్స్ అంటే ఎవరన్నా చేసుకోండి చూస్తూ ఉంటామని అనుకుంటాడు, కానీ ఆయనకి చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ మా చిన్నని చూశారు కదా, బెలూన్స్ పగలడంతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. వద్దురా అంటే వాడు అసలు వింటున్నాడా? చూస్తున్నారు కదా మీరు కూడా, అస్సలు వినడు వాడు. డెకరేషన్ అయితే ఇలా చేశాను. ఫస్ట్ అయితే ఇగో మా ఫ్రెండ్ అయితే వచ్చింది, హాయ్ చెప్తుంది వాళ్ళ పాప. తర్వాత మా ఆడబిడ్డ వచ్చింది, తర్వాత మా అక్క, మా బబ్లు గాడు, ఇంకా మా బబ్లు అంటే ఇగో కేకుది బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు కదా మా అక్క వాళ్ళ కొడుకు. తర్వాత వాడి ఫ్రెండ్స్, గల్లీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఇక వాళ్ళు ఒక్కరుంటే సరిపోతుంది, అసలు ఎవరు వచ్చినా రాకపోయినా అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ గోల హడావిడి. ఈ కేక్ వాడికి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని మేమైతే ఆర్డర్ చేసాము. ఈ పిల్లలు అసలు ఆగుతారా? అస్సలు ఆగరు. ఎవడో ఒకడు చెప్పేశాడు, అలా వాడికైతే డౌట్ అదా కాదా అని. వాడైతే ఫుల్ హ్యాపీ కేక్ అయితే చూసి. కేక్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మోడలు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వాడికి కూడా అడిగాను నచ్చిందా అని. నచ్చింది మమ్మీ అన్నాడు. నేమ్ ఏంటంటే కింద మనుదీప్ అయితే మౌన్ దీప్ అని వచ్చింది, అంటే లెటర్ మిస్టేక్లో అటు ఇటు అయింది, ఇటుది అటు వచ్చింది అనమాట. ఒక లెటర్ అటు ఇటు చేంజ్ అవ్వడం వల్ల వాడిని నేను అక్కడ కొంచెం ఏదో విషయంలో కొంచెం అరిచేలేకి వాడు ఫేస్ డల్గా పెట్టాడు. మళ్ళీ వాడిని నేను నవ్వుపించలేకి నవ్వుతూ ఉన్నాడు, నవ్వు ఆపుకుంటా అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చుట్టుముట్టు ఉన్నారు. వాడిని ఒక్కడిని అక్కడ నించోబెట్టాను నేను. మా అక్క వాళ్ళ పాప వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్. ఇదైతే ఈవినింగ్ డ్రెస్, మార్నింగ్ వేరేది వేసుకున్నాడు, ఇది ఈవినింగ్. ఇది రూమ్ చిన్నగా ఉంది కాబట్టి పిల్లలు మేమందరం ఉండేలేకి అంతా ఫుల్ అయిపోయి హడావిడిగా ఉంది. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ కేక్ తినిపించాడు. నేనైతే కేక్ వాడే నాకు తినిపించాడు, నేను వాడికి పెట్టలేను. తర్వాత అయితే ఇక వాళ్ళ చెల్లెలు అయితే వచ్చింది. ఎంత క్యూట్ నించొని ఉందో ఈరోజు. అసలు బర్త్డే అంటే మూలను పోయి కూర్చుంటుంది, ఎవరికి దగ్గరగా అయితే కూర్చోదు. ఇప్పుడైతే ఆ కేక్ దగ్గర బాల్, బ్యాట్ అన్ని చాక్లెట్తో చేసినాయి కాబట్టి ఆ కేక్ చుట్టూరే ఈగలాగా తిరిగింది. అది చిన్న ఈగ అయితే కాదు, ఇది పెద్ద ఈగ, ఇది పింక్ ఈగ, దాని చుట్టూరే తిరుగుతుంది. చూడండి కేక్ తినేస్తుంది సైడ్గా. వాళ్ళ అత్త అయితే కేక్ తినిపిస్తుంది వాడికి. మా అల్లుడు వెనకాల ఉన్నాడు, కనిపిస్తున్నాడు కదా, మా బిట్టు పక్కన ఉంది మా కోడలు. ఇదేమో చిన్న రాక్షసి, పింక్గా ఉంది. ఆ కేక్ మీద బ్యాట్ పోయేదాకా ఆ కేక్ చుట్టూరే ఉంటుంది అనమాట ఈ వీడియోలో.
ఆ! చూడండి మీరు బ్యాట్ తీసేదాకా మాత్రం అక్కడి నుంచి కదలదు ఇగ అది. వాడేమో బ్యాట్ లేపేస్తుందని నెట్టేస్తున్నాడు దాన్ని. ఆల్రెడీ బాల్ లేపేసింది. ఇప్పుడు బ్యాట్ నెట్టేస్తుందని చెప్పి. మా అక్కేమో ఇరా బ్యాట్ అని. నేను ఇవ్వను, ఆల్రెడీ బాల్ తీసుకుంది కదా, నేను బ్యాట్ ఇవ్వనని వాడు. ఇలా ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఈ పిల్లలతో అయితే. అది మాత్రం చూడు దాని చెయ్యి పనిలోనే పెట్టుకుంది. ఎప్పుడెప్పుడు తీసేసుకొని వెళ్ళిపోదామా అని. చాలా సరదాగా అయితే అయ్యింది బర్త్డే మాత్రం. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చూశారు కదా, వాడికి కూడా బ్యాట్ మీద పడింది కన్ను పాపం. కానీ వాడు సైలెంట్గా ఉన్నాడు. వాడు ఫేస్ చూస్తే తెలిసిపోతుంది పాపం. అది అంటుంది అందరికి వీడికి కూడా బ్యాట్ మీద పడిందని. కానీ ఆ బ్యాట్ ఎంతమంది అని తింటారు. అదిగో అది చూడండి మళ్ళీ వచ్చింది ఈగ, పింక్ ఈగ. ఇది ఎవరొక్కరు లాక్కొని వస్తున్నాం మళ్ళీ వెళ్తుంది పాపం. వీడైతే సైలెంట్ అయిపోయాడు, బ్యాట్ కావాలన్నాడు. కానీ తర్వాత వీళ్ళిద్దరిది ఏంటంటే నవ్వుతూ ఉండు కేక్ పెడతా అంటది. వాడేమో నవ్వడు, బ్యాట్ గురించి కోపం వాడికి. ఆల్రెడీ చాక్లెట్ బాల్ తీసి ఇచ్చేసిందని. ఇప్పుడు అది నవ్వితేనే పెడతా అని, లేకపోతే నవ్వితేనే తింటా అని. చూడండి అలానే కొంచెం సేపు వీళ్ళది అవుతుంది. వీళ్ళిద్దరు ఫేస్ కట్ చూస్తే ఏదో గొడవ అయింది, కొట్టుకున్నారు అనేటట్టు ఉంది. కానీ మా అక్క చూడండి నా మాట శాసనం అన్నట్టు పెట్టింది ఫేస్. అమ్మో వాడితో సౌండ్ లేకపోతే ఏదో పెద్ద తిడుతున్నట్టే అనిపిస్తుంది. రియాలిటీకి అయితే అట్లా ఏం లేదు, నువ్వు నవ్వాలిరా, నవ్వితేనే పెడతా అని. వాడు కూడా నవ్వుతున్నాడు చూడండి. మా పిల్లలతో నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది వీడియోకి వాయిస్ ఇస్తుంటే. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియో తీస్తుంది పెద్ద అన్న, నాకు తెలిసి వరల్డ్ ఫేమస్ అన్న అనమాట. ఇలా అయితే వాడికి కేక్ పెట్టడం అయితే కంప్లీట్ అయింది వాళ్ళిద్దరిది. ఇంకా చాలానే అయింది, చాలాసేపు. తర్వాత వాళ్ళ తమ్ముని తీసుకొని వచ్చి కేక్ తినిపించాడు. పోయిన ఇయర్ అనుకుంటా మా ఆయన వాడికి సైకిల్ గిఫ్ట్గా తీసుకొచ్చాడు. నేను వద్దంటూ కూడా మరి తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందంటే పేషెంట్ లాగా అయిపోయింది ఆ సైకిల్ పరిస్థితి. కొంచెం రిపేర్లు అవి ఇవి ఉన్నాయన్నమాట. వాడికి ట్యూషన్కి యూజ్ అయితే అవుతుంది ఆ సైకిల్. వాడైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఇది చూడండి క్యూట్గా ఉంది అసలు. నేనే దాన్ని చంపలకి ఇచ్చేసింది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కేక్ తినిపించి, పిల్లలకి ఏముంటుంది హ్యాపీనెస్ అంటే ఫ్రెండ్సే కదా. ఇక్కడ చూడండి మా అల్లుడు మా ఓడు క్యూట్గా ఉన్నారు అసలు. ఏంటో నాకైతే బర్త్డేకి వచ్చిన అందరూ క్యూట్గానే కనిపించారు, పెద్దవాళ్ళతో సహా చిన్న పిల్లలతో సహా. ఏదో రాజకీయ నాయకులు ఫొటోస్ దిగుతున్నట్టు దిగుతున్నారు వీళ్ళు. పిల్లలు ఫ్రీగా ఉండేటోళ్ళు, కానీ ఆ రోజు ఎందుకో కొంచెం వెనక్కి వెళ్తున్నారు. నాకైతే అలా అనిపించింది. నేను తర్వాత అడిగాను ఏమైంది వెళ్ళట్లేరంటే కొంచెం భయపడుతున్నట్టున్నారు మా గ్యాంగ్ని చూసి. మాదంతా దండుపాలెం బ్యాచ్ లాగా ఉంటాం కదా మేమందరము. ఇది ఎలానో తొందరగా వచ్చింది, లేకపోతే పోయినసారి మా చిన్నోడు బర్త్డేకి మిస్ అయినా వాళ్ళ కూతుర్ని వాళ్ళ అమ్మని పంపించింది. ఈసారి అస్సలు కంపల్సరీ రావాలి అని అన్నా. ఇంకా దాన్ని ఒక్కదాన్ని పిలుచుకున్నా. తర్వాత అన్న వచ్చాడు, షీనన్న, వాళ్ళు ఫేమస్ అన్న. అబ్బాయి ఇక్కడ నవ్వుతున్నాడు. ఈ బ్యాట్ గురించి గొడవలు అవుతున్నాయని తెలిసి బ్యాటే వాడి నోట్లో పెట్టేశాడు. కేక్ చూడండి ఫస్ట్ అయితే ఎంత బాగుండేది, ఇప్పుడు దాని మీద అసలైన మొత్తం తీసేసేసరికి అది ఎట్లా బోడిగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అంతా అయిపోయింది కదా, ఇంకా వీళ్ళు కేక్ పంచుతున్నారు. మా అక్క అయితే లక్కీ కోసము ఫస్ట్ దానికోసమే పెట్టించుకొని వెళ్తుంది. ఇక్కడ చూడండి అన్నీ మర్చిపోయావు లక్కీ, వికెట్స్ ఎందుకు వదిలేసావు అమ్మా అంటే అది నాకు వద్దనింది. అలాంటివి ఎందుకు తీసుకుంటుందిలే అది.
ఇక్కడ చూడండి, వీడు కేక్ ఇస్తుంటే నోరే తెరిచాడు. వీడు ఇంకా రాక్స్ అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ అనమాట వాడు. ఇది కేక్ పెట్టలేదంట, అడుగుతుంటే పెట్టలేను అన్నది. పోయి పెట్టుకోవాడు కానీ పంపించేసాను దాన్ని. మా అక్క అయితే దాని కేక్ పెట్టేసుకొని అది మాత్రం చిన్న పీస్ తీసుకుంది. ఎందుకంటే ఆమె అంతగా ఇంట్రెస్ట్ చూపేదు. ఇక పిల్లలకైతే మా ఆడబిడ్డ అయితే మొత్తం కేక్ అంతా పెడతా ఉంది. అంతా తీసేసి దొక్కుతారని చెప్పి వాళ్ళకి సపరేట్గా పెట్టింది. ఇక్కడ చూడండి పిల్లలందరూ స్ప్రేల గురించి, మళ్ళీ స్ప్రే 2 వచ్చాను నేను. ఆ 2 గురించి కూడా మళ్ళీ గొడవ, దానికాడ కూడా నేను కొడతా అని ఒకరికి ఒకరు ఫీల్ అవుతారు అనమాట. పిల్లలు అంటేనే అంత కదా. ఇక్కడ ఏమైందంటే మా కోడలు తీసేసుకుంది. నేను ఫస్ట్ వీడికి ఇచ్చాను. మా ఆయన ఏం చేశాడు, వాడి చేతిలో నుంచి తీసుకొని వాళ్ళ కోడలికి ఇచ్చుకున్నాడు. నేనేమో వాడికి ఇవ్వు అమ్ములని చెప్తే అదేమీ లేదు. నేనేమో వీడికి సపోర్టు, మా ఆయనేమో దానికి సపోర్టు. సరిపోయింది. లాస్ట్కి అదే గెలిచింది. అదే స్ప్రే అంతా వాడేసింది. అంతా వాడేసి వాడికి చేతిలో పెట్టింది అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాడు వాడు. నెక్స్ట్ వాళ్ళ చెల్లి బర్త్డే ఉంది కదా, అప్పుడు తీసుకొని దాన్ని పని చేద్దామని అనుకున్నాము. తర్వాత మొత్తం బర్త్డే అంతా అయిపోయాక వాళ్ళ అన్నగారు వచ్చారనమాట. వాళ్ళ అన్నగారు అంటే మా అక్క వాళ్ళ కొడుకు. వాడు కేక్ ఎట్లా పెడతలేడని వాడే డైరెక్ట్ నోరు చేతికాడ పెట్టేసుకుని తినేసాడు. వీళ్ళిద్దరు ఫేస్ చూస్తే మీకు కొంచెం డౌట్ రావచ్చు కదా. వాడు చూడండి, మా పెద్దోడు ఎంత సీరియస్గా ఉన్నాడు. మా అక్క వార్నింగ్ ఇచ్చింది కేక్ పెట్టమని. అందుకే వాడు కొంచెం నవ్వుకి ఏడుపుకి మధ్యలో ఉన్నాడు అనమాట. ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది కదా. నవ్వలేడు, ఏడవలేడు, రెండింటి మధ్యలో ఉన్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాడు, హ్యాపీ బర్త్డే చెప్పాడు, అన్నీ రెండింటి మధ్యనే జరిగింది. నేనైతే అప్పుడు ఫుల్ నవ్వాను వీడియో తీస్తూ మాత్రం. ఇక్కడ నేను ఏమన్నా అంటే హగ్ చేసుకోరావండి అంటే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఇంకా వాడు కేక్ తినరా అని చెప్పి వీళ్ళు పిల్లలు ఇంకా అవ్వలేదు. కిచెన్లోకి వచ్చి వాళ్ళకైతే బాటిల్ పట్టుకొని తిరుగుతా ఉండాలి. పిల్లలకి పోసుకుంటూ వీళ్ళే చూసుకున్నారు ఇద్దరు. పోయడాలు, కట్ చేసి పిల్లలకి ఇవ్వడాలు అన్నీ. బర్త్డే అయితే ఇట్లా కంప్లీట్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అన్నీ. అప్పటికే లేట్ అవుతుంది మా వాళ్ళకి. బయట నుంచి అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అందరం అయితే ఇలా కూర్చొని వీళ్ళిద్దరు వడ్డిస్తుంటే అందరం తిన్నాము. వీళ్ళిద్దరు మాత్రం లాస్ట్కే తిన్నారు. మా పెద్దోడి బర్త్డే అయితే ఇలా సరదాగా సంతోషంగా అయితే అయ్యింది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వ్లాగ్లో మొత్తం నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కంటిన్యూగా. ఏం ప్రిపేర్ అయింది అయితే కాదు ఇది. అలా వీడియో చూసుకుంటూ అక్కడ జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాను. ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.